రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖమ్మంలో అత్యధికంగా 75.61% పోలింగ్ నమోదైంది. రెండవ స్థానంలో భువనగిరి, మూడో స్థానంలో నల్గొండ నిలిచాయి. పాలమూరు, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తక్కువగానే పోలింగ్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తక్కువే అయినా సార్వత్రిక సమరం ఓటింగ్లో మాత్రం అగ్రభాగాన నిలిచింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తంగా 75.61% పోలింగ్ రికార్డైంది. చెదురుముదురుగా ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏన్కోరు, జూలూరుపాడు, కారేపల్లి, టేకులపల్లి మండలాల్లోని పలు గ్రామాలు, గిరిజన తండాల్లో పోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చేయడంలో విఫలమైందంటూ పోలింగ్ ను బహిష్కరించారు. ఎన్నికల అధికారులు వారితో చర్చలు జరపగా దాదాపు 3 గంటల తర్వాత ఓట్లు వేసేందుకు జనం కదిలారు. మాటూరులో దూరంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినందున ఓటెయ్యబోమని గ్రామస్తులు నిర్ణయించారు. అధికారులు వచ్చి సర్ది చెప్పడంతో ఓటు వేశారు. భువనగిరి పరిధిలో 75.11%, నల్గొండలో 74.12% పోలింగ్ నమోదైంది. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో ఏడేసి శాసనసభ స్థానాలుండగా భానుడి భగభగలతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికే భయపడ్డారు. వచ్చిన చోట కనీస వసతులు కరవయ్యాయని తెలుసుకుని కొందరు వెనుతిరిగారు. వీటికి తోడు కొన్ని చోట్ల ఈవీఎం, వీవీప్యాట్లు పనిచేయకపోవడం వల్ల కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. యాదగిరిగుట్టలో కొన్ని చోట్ల ఆధార్ తప్పనిసరని చెప్పడంతో నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. నల్గొండ జిల్లా పెద్ద అడిసెల్లపల్లి మండలం పావురాల గట్టులో గ్రామస్తులు ఓటింగ్ బహిష్కరించారు. పార్లమెంటు పోలింగ్ శాతంలో భువనగిరి, నల్గొండ నియోజకవర్గాలు 2-3 స్థానాల్లో నిలిచాయి. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సజావుగా నిర్వహించారు. నాగర్ కర్నూలులో 62.51%, మహబూబ్ నగర్ లో 65.30% పోలింగ్ నమోదైంది. గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే నాగర్ కర్నూలులో 12.41%, మహబూబ్ నగర్ లో 5.84% పోలింగ్ తగ్గింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే నిజామాబాద్ లోక్సభ పరిధిలో 21% పైగా ఓటింగ్ తగ్గింది. ఎండవేడిమి శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఉత్సాహం కరువవడం పోలింగ్పై ప్రభావం చూపినట్లుగా భావిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 71.98 పోలింగ్ శాతం నమోదైంది. ఎండల కారణంగా ఓటింగ్ మందకొడిగా సాగింది. పట్టణ ప్రజలతో పోలిస్తే పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. శాసనసభ ఎన్నికల్లో 83% పోలింగ్ నమోదు కాగా లోక్సభకు వచ్చేసరికి దాదాపు 10% ఓటింగ్ తగ్గింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆదిలాబాద్లో 70.27, బోధ్లో 76.21, ఖానాపూర్లో 70.83, నిర్మల్లో 66.93, ముధోల్లో 73.07, ఆస్వాబాద్లో 76.88, సిర్పూర్లో 69.70% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని నేరేడుకొండ కే, రాంచీగూడను పంచాయతీలుగా మార్చలేదనే కారణంతో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఉట్నూరు ఏజెన్సీలోని గిరిజనులు కాలినడకన వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ స్థానంలో 54.20% పోలింగ్ నమోదైంది. 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో దేశంలోనే తొలిసారిగా M3 ఓటింగ్ యంత్రాలు వినియోగించారు. 4-5 చోట్ల ఈవీఎంలు మొరాయించినా యంత్రాంగం సత్వరం స్పందించి త్వరగానే లోపాలను సవరించింది. పార్టీలు, రైతు అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లతో పోలింగ్ కేంద్రాలు కళకళలాడాయి. శాసనసభ ఎన్నికల్లో 75.90% పోలింగ్ నమోదు కాగా లోక్సభకు మాత్రం గణనీయంగా తగ్గింది. దాదాపు 21% పైగా తగ్గడం అంతుచిక్కకుండా ఉంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 69.40% ఓటింగ్ నమోదైంది. ఎండల ప్రభావం పోలింగ్పై పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో 80.11% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు దాదాపు 11% పైగానే ఓటింగ్ తగ్గింది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 65.22% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలోనూ శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది.
ఈవీఎంల మొరాయింపు కాస్త అసహనానికి గురిచేసినప్పటికీ వరంగల్ లోక్సభ స్థానంలో పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఓరుగొల్లులో 60% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వల్ల ఉదయం కనిపించిన సందడి మధ్యాహ్నం ఎండ కారణంగా పూర్తిగా నీరుగారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 80.34% నమోదైన ఓటింగ్ లోక్సభకు వచ్చేసరికి 60% పరిమితమైంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 64.46% పోలింగ్ నమోదైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 84.31% ఓటింగ్ రికార్డు కాగా సార్వత్రిక ఎన్నికలకు మాత్రం ఆ ఉత్సాహం కనిపించలేదు. మెదక్ పార్లమెంట్ స్థానంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి ఇబ్బందులు రావడం మినహా అంతా సవ్యంగా జరిగింది. మెదక్ లోక్సభ స్థానంలో మొత్తంగా 71.56% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తక్కువే నమోదైంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 67.80% ఓటింగ్ రికార్డైంది. అత్యంత మారుమూల ప్రాంతాలతో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రక్రియను పూర్తి చేశారు.